వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ జయప్రదం చేయండి. జనవరి 18వ తారీఖున జరిగే శత జయంతి ఉత్సవాలను వర్ధిల్లాలి ఎర్ర జెండా. అరే రెపరెపలాడే ఎర్రని జెండా, రెపరెపలాడే ఎర్రని జెండా, రెపరెపలాడే ఎర్రని జెండా, రెపరెపలాడే ఎర్రని జెండా, ఎదురించి పోరాడిన జెండా, ఎదురించి పోరాడిన జెండా, 100 ఏళ్ళు నిండిన జెండా, 100 ఏళ్ళు నిండిన జెండా, ఎగబడి ధరలను తరిమిన జెండా, ఎగబడి ధరలను తరిమిన జెండా, జెండ పిలిచనంటే పేదల దండు కదులు రన్నా, జెండ పిలిచనంటే పేదల దండు కదులు రన్నా, జెండ ఎగిరినంటే పేదల దండు కదులు రన్నా, జెండ ఎగిరినంటే పేదల దండు కదులు రన్నా, ఓరన్నో అందుక ఎర్రని జెండన్నా, ఓరన్నో అందుక ఎర్రని జెండన్నా, మాయన్నో కదలి కమ్మమురా అన్నా, మాయన్నో కదలి కమ్మమురా అన్నా, రెపరెపలాడే ఎర్రని జెండా, రెపరెపలాడే ఎర్రని జెండా, ఎదురించి పోరాడిన జెండా, ఎదురించి పోరాడిన జెండా, 100 ఏళ్ళు నిండిన జెండా, 100 ఏళ్ళు నిండిన జెండా, జెండ ఎగిరినంటే పేదల దండు కదులు రన్నా, జెండ ఎగిరినంటే పేదల దండు కదులు రన్నా, రారన్నో కమ్మము పోదమ్మాయన్నా, రారన్నో కమ్మము పోదమ్మాయన్నా, లేరన్నో కమ్మము కలలగరారన్నా, లేరన్నో కమ్మము కలలగరారన్నా, లేరన్నో కమ్మము పోదమరారన్నా, లేరన్నో కమ్మము పోదమరారన్నా, కదులన్నో కమ్మము పోదమరారన్నా, లేరన్నో కమ్మము పోదమరారన్నా, గురించి పోరాడిన జెండా, 100 ఏళ్ళు నిండిన జెండా, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ జయప్రదం చేయండి. శత జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా, ఎర్ర జెండా. నా పేరు కె మురళీకృష్ణ, జనసేవదల్ జాతీయ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. అనంతపురం జిల్లా గుంతకల్ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రాకకు ప్రధాన కారణం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు కమ్యూనిస్టు పార్టీ ఈ భారత గడ్డ పైన పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భాన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనసేవదల్ ప్రతి గ్రామంలో కూడా జనసేవదల్ శిక్షణ ఇచ్చి యువతనంతా కూడా దేశ రక్షణకై అదేవిధంగా ప్రజా సమస్యల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడేదానికోసం పనిచేయాలనే ఉద్దేశం మీద యువతనంతా కూడా ఆకట్టుకుంటూ ప్రతి మండలంలో సుమారు 1 నెల రోజుల పాటు మండలంలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో కూడా జనసేవదల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎద్దులాపురం గ్రామం చెందినటువంటి ఈ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కూడా సుమారు 150 మంది పైచీలుకుగా ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది. మరి ఈ క్యాంపులో పాల్గొనడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మరి శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 25కు జరగబోతున్నాయి, ఘనంగా జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈ ప్రాంతంలో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని జనవరి 18వ తేదీన పోస్ట్పోన్ చేసుకొని మరి జనవరి 18వ తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరి దక్షిణాది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా లక్షల మందిని సమీకరణ చేసి ఖమ్మం నగరం నడిబొడ్డున జనసేవదల్ వాలంటీర్ల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించుకోబోతున్నాం. మరి కమ్యూనిస్టు పార్టీ గతంలో చేసినటువంటి త్యాగాలు మరి అదేవిధంగా ఇళ్ల స్థలాలైతే ఏముంది ఈ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం చేసి ప్రతి గ్రామంలో కూడా 4000 రక్షక దళాలను ఏర్పాటు చేసి గ్రామానికి అండగా నిలిచినటువంటి పార్టీ కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికి కూడా పిలుపునిస్తున్నా. నా పేరు నానబాల రామకృష్ణ, ఏఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ డిసెంబర్ 26కి భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో భాగంగా డిసెంబర్ 26న జరగాల్సిన భారీ బహిరంగ సభ అంటే శత జయంతి ఉత్సవాల ముగింపు సభను ఈ ఖమ్మంలో నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు జరిగింది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం వల్ల దానిని జనవరి 18కి వాయిదా వేయడం జరిగింది. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం ఎలా అయితే తెలంగాణ విముక్తి కోసం ఉద్యమం జరిగిందో అదే విధంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో యువత
చెడు అలవాట్లకు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఏ విధంగా చెడు అలవాట్లు పడి పెడదారి పడుతున్నారో యువతను సన్మార్గంలో నడిపించడం కోసం 1937 ఒంగోలులో ఏర్పడినటువంటి ఈ జనసేవదళ క్యాంపును ఆనాడు రావి రానారెడ్డి గారు, అదేవిధంగా ముగ్దుం మోయినుద్దీన్ గారు, అదేవిధంగా ఏదైతే కమ్యూనిస్టు యోధులందరూ కలిసి సైద్ధాంతికంగా సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని మనం భౌతిక దాడులకు కూడా సిద్ధంగా ఉంటాం, మేము ప్రజలకు ఏదైనా హాని జరిగితే భౌతిక దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ జనసేవదళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపై క్వశ్చన్ చేసే తత్వాన్ని అలవర్చుకునే విధంగా యువతను పెడదారి పట్టకుండా మంచి మార్గంలో నడిపేదానికోసం మా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యూత్ వింగ్లో ఈ జనసేవదళను కన్స్ట్రక్షన్గా అంటే ఒంగోలు నుంచి వచ్చినటువంటి అనంతపూర్ డిస్టిక్, అదేవిధంగా మన మురళీకృష్ణ గారు చెప్పింది దాని ప్రకారంగా చూస్తే మనం ఏదైతే ఏఐవైఎఫ్ ఉందో దీని ఆధ్వర్యంలో ఏదులాపురం గ్రామ శాఖలో జరుగుతున్నటువంటి శిక్షణా తరగతిని ఇదే విధంగా వీళ్ళ స్థాయికి మించి ఇంకెక్కువ చేయాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల కొద్దిగా తక్కువ జరిగింది. కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇక్కడ క్యాంపు నిర్వహించి జనవరి 18 జరగబోయే దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి కూడా 15,000 మందితోటి రెడ్ కవాతు జరుగుతుంది. ఎవరైతే కమ్యూనిస్టు పార్టీలు కాలం చెల్లిందన్నారో అనేక పార్టీలు పుడుతున్నాయి కాలగర్భంలో గడిచిపోతున్నాయి, కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో కూడా అడుగు పెడతాం జరుగుతుంది. మీరు ఎటువంటి హామీలు ఇచ్చినా గవర్నమెంట్ అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటిని కరెక్ట్గా మీరు అమలు చేయండి, అర్హులైన పేదలందరికీ కూడా మీరు పంచాలి ఫలాలని చెప్పేసి క్వశ్చన్ చేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యువత చెడు అలవాట్ల కంటే లోన్లు అడక్కముందే మీకు లోన్ కావాలని చెప్పి లోన్ యాప్స్ అనేకంగా సమాజంలో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా కట్టడి చేయలేకపోతుంది గవర్నమెంట్. కానీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తుల్ని గవర్నమెంట్ అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటూ అడగకపోయినా అనేక హామీలు ఇచ్చి వాటిని ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఈ జనసేవదళ క్యాంపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్ కూడా క్వశ్చన్ చేసే తత్వాన్ని అలవర్చుకొని రాబోయే జనవరి 18 జనసేవదళ రెడ్ ఆర్మీ క్యాంపు ఏదైతుందో కవాతుందో దాన్ని జయప్రదం చేయాలని జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి 41 దేశాల నుంచి ఖమ్మం విచ్చేస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల ముగింపు కొరకు. కాబట్టి వారందరూ పాల్గొన్న దాంట్లో మనకి ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతంతా కూడా పెద్ద ఎత్తున కదిలి వారికి స్వాగతం పలకాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదులాపురం గ్రామ శాఖకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు మెడకంటి చిన్న వెంకటరెడ్డి, జిల్లా రైతు సంఘం బాధ్యుడిని, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుల్ని. ఈనాడు ఏదులాపురం గ్రామంలో నిర్వహించుకుంటున్న జనసేవాదళ కార్యక్రమం అఖిల భారత యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. రేపు జనవరి 18వ తారీఖు నాడు భారతదేశ యావత్తు కదిలి ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ మరియు ప్రదర్శన నిర్వహించే దాని కొరకు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి 100 సంవత్సరంలో అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం జయప్రదం చేయడం భాగంగా ఈ యొక్క జనసేవదళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో అనేక పోరాటాలు చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎందరో త్యాగదనుల పునాదుల మీద నిర్మితమైన పార్టీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ. వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ, వారు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ, వారి యొక్క అడుగుజాడల్లో నిర్మితమైన కమ్యూనిస్ట్ పార్టీని మున్ముందు ఇంకా తెరిపించేదాని కొరకు ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. యువకులు కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఇప్పుడిప్పుడే ఆకర్షితులు కాబడతా ఉన్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను చూశారు. రోజు నిత్యం టీవీలలో, సోషల్ మీడియాలలో వివిధ పార్టీల భాగవతాలు కళ్ళగట్టిట అవపడతా ఉన్నాయి. ఒక రకంగా యువత కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఆ వైపున యువత కూడా కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఆకర్షితులు కాబడుతున్నారు. ఉదాహరణ ఢిల్లీ జేఎన్టీయూలో మరి అనేక యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు విజయాలు సాధిస్తూ ఉన్నాయి. అట్లాగే అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో కూడా మన ఎర్రజెండా పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చూస్తే కమ్యూనిస్టు పార్టీల ఆవశ్యకత ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత తరుణంలో అవసరం ఉన్నదని చెప్పేసి యువకులు కోరుకుంటా ఉన్నారు. ఆ వైపుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా యువకులకి నేను ఇవ్వబోయే సందేశం ఒకటే, మీరు దయచేసి
మద్యానికి గంజాయికి బానిసలు కావాకండి. మీ కుటుంబాన్ని మీ యొక్క ఆర్థిక పురోగతిని సాధించుకుంటూ క్రమశిక్షణతోటి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల నియమ నిబంధనలతోటి వ్యవహరించాలని తెలియజేస్తూ ఎదిలాపురం యువతకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చురుకుపల్లి భాస్కర్రావు, ఖమ్మం జిల్లా సమితి సభ్యుడు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం ఎదిలాపురం గ్రామంలో ఈరోజు జనసేవదల్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు జనవరి 18వ తారీఖున ఖమ్మం పట్టణంలో జరిగేటటువంటి ఒక లక్షల మందితో జరిగే బహిరంగ సభకు ముందుగా రెడ్ కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రెడ్ కవాతులో పాల్గొనడం కోసం ఏదిలాపురంలోని యువతీ యువకులను సన్నద్ధం చేయడం కోసం ఇక్కడ జనసేవదల్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఖమ్మంలో జరిగేటటువంటి ఒక లక్షలాది మంది బహిరంగ సభకు ఏదిలాపురం నుంచి అనుకున్న స్థాయిలో జనసేవదల్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా తరలడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మిగతా మండలాలతో పాటుగా జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి జనసేవదల్ కార్యకర్తల్ని పార్టీ సభ్యుల్ని తరలించడం కోసం ఇక్కడ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలకి ఇక్కడ జనసేవదల్ శిక్షణ ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపురం నుంచి వచ్చి ఇచ్చేసినటువంటి మురళీకృష్ణ గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా యువజన సమాఖ్య నాయకులు రామకృష్ణ గారికి, ఖమ్మం జిల్లా నాయకులు శ్రీనాథ్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు ఉపేంద్ర గారికి, కిరణ్ గారికి అందరికి కూడా ఏదిలాపురం తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నేను మామిళ్ళ శ్రీనాథ్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా జాయింట్ సెక్రటరీ. ఈరోజు ఏదిలాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో జనసేవదల్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 18న జరిగే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జనసేవదల్ రెడ్ షర్ట్ వాలంటీర్స్ 15,000 మంది పాల్గొంటారు కాబట్టి, రెడ్ ఆర్మీ పాల్గొంటారు కాబట్టి ఏదిలాపురం నుంచి కవాత్ తొక్కడానికి ఈ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యువకులు చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు కాబట్టి వాటి అన్నిటి నుంచి తప్పించడానికి కోసం ఈ శిక్షణా శిబిరం కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఖమ్మం మండలం ఏదిలాపురంలో గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీయే ప్రధానంగా ఈ మండలంలో ఉంది కాబట్టి ఈ శత జయంతి ఉత్సవాలు ఏదైతే ఉందో మా ఏదిలాపురం నుంచి ఎక్కువ జనసేవదల్ శిక్షణ పొందిన యువకుల్ని అందిస్తూ అలాగే ఎక్కువ ప్రజాన్ని ఇక్కడి నుంచి ఆ బహిరంగ సభకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. పేరు గణపారపు ఉపేందర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల ముగింపులో భాగంగా ఖమ్మంలో జరగబోయే జనవరి 18న జరగబోయే ముగింపు ఉత్సవాలకి ఏదిలాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో జనసేవదల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో కారణంగా డిసెంబర్ 26న జరగాల్సిన ముగింపు కార్యక్రమం వాయిదా వల్ల జనవరి 18న జరుపుకోవడం జరుగుతుంది. దానికోసం ఏదిలాపురంలో జనసేవదల్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి అందరికీ కవాత్ 15,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతులో మేము కూడా భాగస్వామ్యం అయ్యి దాన్ని విజయవంతం చేయడంలో ముందుంటామని, అలాగే ఆ కార్యక్రమంలో అన్ని రకాలుగా మా వంతు పాత్రని ఏవైపు ఖమ్మం జిల్లా సమితి తరపున నిర్వహించి విజయవంతం చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. నా పేరు మామిడల కిరణ్. నేను ఏఐవైఎఫ్ యువజన సంఘంలో పనిచేస్తున్నాను. డిసెంబర్ 26వ తారీఖున జరగవలసిన భారత కమ్యూనిస్టు పార్టీ భారీ ముగింపు సభను అనివార్య కారణాల వల్ల జనవరి 18వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. గ్రామాన జనసేవక దళ ఏర్పాటు చేసి యూతుల్లో ఒక రకమైన మార్పు శిక్షణ రావాలని, భవిష్యత్తు రాజకీయాల రీత్యా యువత రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కావాలంటే యువత పాత్ర ముఖ్యంగా ఉందని, నేటి బాలలే రేపటి పౌరులుగా అదేవిధంగా ఈరోజు యువత ముందుకొచ్చి పార్టీలలో చురుగ్గా పాల్గొని దేశ భవిష్యత్తును కాపాడాలని ఇలాంటి జనసేవక దళ కార్యక్రమాలను శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి యువతను ఆకర్షించి దేశం తప్పుదోవ పట్టకుండా ప్రశ్నించే విధంగా యువత ముందుకు నడవాలని దీని విధంగా కోరుకుంటున్నాను.